హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు ఒక లేటెస్ట్ సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. మనకి జూన్ నెల సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ లబ్ధిదారులందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ వచ్చి ఇప్పుడు మనం చూద్దాం. ఏపీలో ఒకరోజు ముందుగానే పింఛన్ అందజేత. ఏపీ రాష్ట్రంలో పింఛన్ తీసుకున్న వారికి శుభవార్త. ఎన్టీఆర్ భరోసా పింఛన్ ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఇవ్వనుంది. జూన్ 1న ఆదివారం కావడంతో మే 31న ఉదయం 7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పింఛన్ డబ్బులు అందజేస్తారు. స్పాజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి 4,000 చొప్పున పింఛన్ అందజేయనున్నారు. దీనివల్ల ప్రభుత్వం ఖజానాపై నెలకు 35.91 కోట్ల అదనపు భారం పడుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి అంటే ఏపీలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో జూన్ నెలకు సంబంధించి వారికి ఒకరోజు ముందుగానే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకున్న వారికి ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఇస్తుంది. ఎందుకంటే మనకి జూన్ 1వ తేదీన ఆదివారం కాబట్టి మనకి మే 31వ తేదీన మనకి పింఛన్ అనేది పంపిణీ చేస్తారు. మనకి ఈరోజు ఎవరైతే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ బ్యాంకు వెళ్ళి ఈరోజు డబ్బులు అనేది తీసుకురావడం జరుగుతుంది. మనకి రేపటి రోజున మనకి పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. అది మే 31న ఉదయం 7 గంటలకే సచివాలయం సిబ్బంది వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ అనేది అందజేస్తారు. ఇక చూసుకుంటే కొత్త పెన్షన్లు కూడా మనకి రేపటి నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇస్తారు. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో మనకి ఎవరికి ఇస్తారంటే స్పాజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి 4,000 చొప్పున పింఛన్ అందజేస్తారు. అంటే మనకి ఎవరైతే భర్త చనిపోయినటువంటి స్త్రీ ఉంటుందో అటువంటి వారందరికీ ఆ కేటగిరీ అంటే స్పాజ్ కేటగిరీ కింద వారికి కొత్త పెన్షన్లు అనేటివి మంజూరు చేయడం జరిగింది. మనకి రేపటి నుంచి వాళ్ళకి 4,000 మనకి అందజేయడం జరుగుతుంది. దీనికి గాను మనకి ఏపీ రాష్ట్రానికి ఎంత భారం పడిందంటే 35.91 కోట్ల అదనపు భారం పడిందని ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.